హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన కంగువా యూఎస్ఏ రివ్యూ అయితే చెప్పబోతున్నాను భయ్య. నిజంగా నాకు మైండ్ అయితే బ్లాంక్ అయిందని చెప్పొచ్చు. 2-3 సీన్లు అయితే అసలు సినిమాకే ఒక తాండవం అనిపించింది భయ్య నాకైతే. ఎందుకంటే ఆ సీన్ల వల్ల ఆ సినిమా లెవెలే మారిపోతుంది. అలాంటి సీన్లు అలాంటివి నాకు తెలిసినంత వరకు అంటే మనము చూడలేదు. ఇంతవరకు చూడలేదు. ఈ సినిమాలో చూసే కొన్ని సీన్‌లున్నాయి భయ్య. అవైతే మనమైతే చూడలేదు. ఇంకోటొచ్చేసి అందరూ 'సూర్య' గారి యాక్టింగ్ గురించి పొగుడుతారు గానీ, నేనొక్కటే అంటాను. అసలు ఆయనతో అసలు తమిళ్ ఇండస్ట్రీలో ఎవ్వరు పోటీకి రాలేరు యాక్టింగ్‌లో అని జెప్పేసి అనిపిస్తుంది నాకైతే ఈ సినిమాలో పర్టిక్యులర్‌గా. ఇంకో పక్కొచ్చేసి మనకు డైరెక్టర్ గారు 'శివ' గారు ఆ స్టోరీ చూపిచ్చిన విధానం చూస్తే మాత్రం ఫిదా అయిపోయానని చెప్పొచ్చు. అయితే ఈ స్టోరీ వచ్చేసి మనకు టైమ్ ట్రావెల్‌లో జరిగే స్టోరీ మాదిరి అనిపిస్తది భయ్య. మనం ఎలా అనుకోవచ్చంటే డైరెక్ట్ 'మగధీర' సినిమా మాదిరి అనుకోవచ్చు. కాకపోతే 'మగధీర' అని నేను అనట్లేదు. ఆ ఫ్లేవర్ అన్నట్టు ఒక 2, 3 చోట్ల అనిపిస్తది. కానీ ఎక్కడ కూడా నీకు సినిమా అనేది ఇంత బోర్ కూడా కొట్టదు. అసలు ఎక్కడ కూడా సినిమాలో ఇంత తప్పు వెతికేంత అవసరం కూడా రాదు భయ్య. ఇది నీకు 'మగధీర' అని ఎందుకన్నానంటే, అంటే ఆ పీరియాడికల్‌కి మనం ముందుకెళ్ళి, వెనక్కెళ్ళినట్టు అనిపిస్తది కాబట్టి, నేను ఆ టైప్‌లో అన్నానంతే. మనకు సినిమాలో కనిపించని మెయిన్ పిల్లర్ ఒకటి ఉంటారు భయ్య. అది మాత్రం మనకు 'డీఎస్‌పీ' గారనే చెప్పొచ్చు. ఎందుకంటే మొన్ననే కొన్ని వార్తలు విన్నాం మనము. అంటే 'పుష్ప' సినిమా నుంచి మనోడు తప్పుకున్నాడని జెప్పేసి. అయితే అక్కడ ఏం జరిగినదని మనకు తెలీదు గానీ, అసలు 'కంగువా'లో ఏంది భయ్యా! ఈ రేంజ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ఖచ్చితంగా సుకుమార్ గారైతే బాధపడతారు. ఎందుకంటే, ఈ సినిమా చూసిన తర్వాత 'పుష్పకి' ఎందుకు మనము 'డీఎస్‌పీని' కొద్దిగా సైడ్ చేసామన్న దీంట్లో అయితే ఆలోచిస్తాడు. ఖచ్చితంగా అయితే బాధపడతాడు. ఇంకోటొచ్చేసి మన 'బాబీ డియోల్' యాక్టింగ్ ఉంటది భయ్యా! అసలు నాకు చూస్తున్న సేపు 'సూర్య' గారిని వాళ్ళిద్దరిని కొన్ని సీన్‌లలో నేను చెప్పా కదా! ఆ సీన్‌లు సినిమాకి హైలైట్ అని జెప్పేసి. అయితే మెయిన్ ఈ సినిమాకి నిజంగా బ్యాక్ బోన్ వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజికే భయ్య. నిజానికి మనం అంటే ఇప్పుడు పీరియాడికల్‌లో మనకు టైమ్ ట్రావెల్ అన్నట్టు టైప్‌లో కూడా కాదు. పీరియాడికల్ టైపు చూపిస్తారు. అందులో అక్కడ ఎమోషన్‌లు అసలు ఏం జరిగింది ఆ కాలంలో, ఆ హీరోకి అన్న స్టోరీ చూపించడమే మనకి ఈ సినిమా భయ్య 'కంగువా' అనేది. అయితే పర్టిక్యులర్‌గా 'కంగువా' అంటే ఏంది అనేది మనం సినిమాలో చూస్తాము. అంటే ఈ 'కంగువా' అనే దానికి కూడా భారీ ట్విస్ట్ అయితే ఉంటది భయ్య. అది మీకు సినిమాలో అయితే అర్థమైపోతుంది. మీరు ఖచ్చితంగా చూస్తే మాత్రం. ఇంకోటొచ్చేసి సినిమా థియేటర్‌లోనే చూడండి. ఎట్టి పరిస్థితుల్లోన మిస్ అవ్వకండి. ఎందుకంటే ఆ ర్యాంప్ ఆడిచ్చేస్తది సినిమా థియేటర్‌లో. చూస్తే ఆ ఫీల్ వస్తది భయ్య. మర్చిపోకుండా థియేటర్‌లోనే చూడండి. ఓవరాల్‌గా సినిమా అయితే నాకు సూపర్ అనిపించింది భయ్య. ఒకవేళ మీరు మాత్రము సినిమాని మిస్ అయితే మాత్రం మీ అంత దురదృష్టవంతులు ఎవరు ఉండరని నాకు అర్థమైపోతుంది. అయితే ఇక్కడే భయ్య మనకు ఇంకో క్యామియో రోల్ అయితే ఉంది. ఆ రోల్ అయితే నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే అది కథకి చాలా రిలేటివ్‌గా ఉంటది గాబట్టి, నేను చెప్పితే మీకు ఆ ఫీల్ అనేది పోతది. ఖచ్చితంగా మీరు ఆ ఎక్సైట్‌మెంట్ అయితే మిస్ అయిపోతారు.